అన్నం పెట్టినోళ్ళకే సున్నం పెట్టిండు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అని తిట్టిపోస్తుండ్రు ఆఖరికి ఆర్పాటోలు. అధికారం పోంగనే కాంగ్రెస్ సంకెక్కి నమ్మక ద్రోహం చేసిండని మండిపడుతుండ్రు. దమ్ముంటే రాజీనామా చేసి నీ తాకతేందో చూపియాలని సవాల్ చేస్తుండ్రు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి ఎటు చూసినా ఏం ఆశకరం లేదు కదా. కార్ పార్టీకి ఎన్నుపోటు ఓడిసి కాంగ్రెస్లో చేరిండో అప్పటి సంది జీవన్ రెడ్డి వర్గమోళ్ళు జీర్ణించుకోలేకపోతుండ్రు. జీవన్ రెడ్డి సార్ అయితే పార్టీనే మారుతా అని చూసిండు. ఇప్పటికీ వాళ్ళిద్దరికి పోసుకుతలేదు. ఇదిట్లుండగానే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టినట్టు డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇంత పెద్ద లీడర్ను చేసిన కార్ పార్టీ మీదనే కార్ కూతలు కూస్తుండు. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు మాట్లాడుతుండు. దీని మీద అక్కడి బీఆర్ఎస్ లీడర్లు మస్తుగానే మండిపడుతుండ్రు. కాంట్రాక్ట్ల కోసమే పార్టీ మారిన విశ్వాస ఘాతకునివి నువ్వు. జగిత్యాల అభివృద్ధి కోసం పార్టీ మారినవా? పార్టీ మారి ఇన్ని రోజులల్లా నువ్వు చేసిన పడావేందో ఒకసారి చెప్పు. పైరవీలు చేయించుకొని అడ్డంగా దోస్తందుకు కాకుంటే నువ్వు పార్టీ మారి జగిత్యాలను ఉద్ధరించింది ఏమున్నది? దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ఈ శిల్క పలుకులు వల్కండి సంజయ్ గారు. కాంగ్రెస్ లకెళ్ళి పోటీ చేసి గెలిచి నీ తాకతేందో చూపి. అంతేగాని అడ్డమైన మాటలు మాట్లాడితే అస్సలు ఊకునేది లేదనుకుంటా గట్టిగా శివాట్లు పెట్టింది జగిత్యాల మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంతక్క. మరి చూడాలే సంజయ్ గారు ఎట్లా స్పందిస్తారో అక్క మాటలకు.